దేవరాజ్ వీడియో ప్లే చేసి షేర్ చేస్తాడు, కనిపిస్తుందా? సరే. డిస్టర్బెన్స్ వస్తుంది, డిస్టర్బెన్స్ ఎక్కువ. మెహరానంద్ డిస్టర్బెన్స్ వస్తుంది. మెహరానంద్ డిస్టర్బెన్స్ వస్తుంది. చూస్తున్నా. ఆడియో లేదా? దాంట్లో ఇప్పుడు వస్తుంది. ఇది ఆఫ్ చేయండి. హలో హలో
जय హలో జై బాబా. जय హలో ఆనంద్ జై బాబా. ఇది పెట్టరా హలో జై మేర్ బాబా. ఎవరు సార్? జై మేర్ మేరు బాబా. అన్నయ్య ఎందుకు ఆ వీడియో ఎందుకు ఊరికి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు? ఆనంద్ హలో అనే కంటిన్యూ చేయండి అనే ఏంటి ఆనంద్? అనే మీరు కంటిన్యూ చేయండి అనే ఇక్కడ పూర్ కనెక్షన్ ఉంది. ఓకే ఓకే సరే సరే అదే స్టార్ట్ చేయండి. అంజప్ గారు నమో మెహర్బాబ్తో స్టార్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీనాక్షి ఉంటుంది. మీనాక్షి సాంగ్ నువ్వు ప్రజెంట్ చేయి. మీనాక్షి ఓకే. అరుణ ఓకే. అంజప్ప గారు మీరు స్టార్ట్ చేయండి. అంజప్ప గారు మీరు నమో अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री में अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव श्री मेहर बाबा मेहर बाबा महिनी जन मानव रूप महिनी जन मानव रूप इह परानंद जीवन में इह परानंद जीवन में भव भय बंधन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानानंदतनंतमु చేసి अज्ञानानंदतनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిశంకరము అంతరింపగ హరిశంకరము అంతరింపగ అవ్యయమోక్షము అనుగ్రహింపు నమో మెహర్ బాబా अवतार नमो देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा बाबा जी मेहर बाबा जी जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय
जय मेहर बाबा जय जय मेहर बाबा 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 जय अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. సో ఇప్పుడు మనం జై మెహర్ బాబా అండి, గోపి గారు జై మెహర్ బాబా. అందరికి జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా సార్. సో మనం ఇప్పుడు డైరెక్ట్ గా మనము సెషన్ స్టార్ట్ చేద్దాము. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ సెషన్ లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి పాడే అవకాశం ఇద్దాము. ప్రెజెంటేషన్ అంతా కూడా ఇప్పుడు మనము మన సావాస్ డివైన్ థీమ్ చార్ట్ లోకి సావాస్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ సెషన్ అవతార్ మెహర్ బాబా కి జై. దయచేసి అందరూ ఆడియోని మ్యూట్ లో పెట్టుకోండి. ఆడియోని వీడియోని కూడా మ్యూట్ లో పెట్టుకోండి. మనకి పూర్ కనెక్షన్ అయినా కూడా డిస్కనెక్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, అవతార్ మెహర్ బాబా కి జై. సో మనము నిన్న ఒకసారి రివిజన్ చేసుకుందాము. నిన్న మనము బాబా మనతో ఏం చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనకు ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. నిన్న మనకి బాబా ఇచ్చినటువంటి అంటే ఫస్ట్ లో మనం చూసినటువంటి హైలైటెడ్ స్టేట్మెంట్స్ చూసాము. అంటే ఈ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు బాబా ఏదైతే సహవాసం కండక్ట్ చేసి ఏ విషయాలైతే చెప్పాడో దానిని మనం హైలైటెడ్ స్టేట్మెంట్స్ గా మనం చూడడం జరిగింది. 6టిని మనం చూడడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క 4 ఆర్డర్స్, ఈ 4 యొక్క ఆదేశాలు ఇది కేవలం ఒక పర్టికులర్ గా ఈ యొక్క డివైన్ థీమ్ కి సంబంధించిందే కాకుండా మీరు గనక బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బాబా ఇచ్చినటువంటి బాబా ఇచ్చినటువంటి ఒక రకమైన సీరియస్నెస్ చెప్పారు దీని గురించి. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే సరళమైన శాశ్వతమైన సత్యములు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మనము బాబా చెప్తున్నారో ఇవన్నీ కూడా వీటిని మీరు అత్యంతంగా జీవించడానికి అంటే చాలా సీరియస్ గా తీసుకొని వీటిని వినడం కాదు, అర్థం చేసుకోవడం కాదు, జీవించడానికి ప్రయత్నించండి అనేది బాబా ఇచ్చినటువంటి 4 ఆదేశాల్లో మనం నిన్న బాబా చెప్పడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తే కూడా మీ సమస్త కర్తవ్యాలు మీ మరియు అటాచ్మెంట్ల మధ్య మీ ఆలోచనల వెనక కేవలం ఒకే ఒక ఆలోచన మాత్రమే ఉండుగాక. అదే మనకి భగవంతుడొక్కడే సత్యం, మిగిలినదంతా మాయా. అంటే ఇది అంతా మనం డిస్కస్ చేసాం నిన్నంతా కూడా. ముఖ్యంగా ఈ 4 విషయాలకు కూడా మనం చేస్తున్నది ఏంటి అంటే ఒక్కసారి డెప్త్కి వెళ్ళే ప్రయత్నం మనం చేసేది ఏంటంటే ఈ యొక్క 2వ పాయింట్ చూస్తున్నాము. నిన్న కూడా మనం డిస్కస్ చేసాము, దానికి ఒక్కసారి రిపీట్ చేసుకుందాము ఆ విషయాన్ని. అంటే బాబా మనల్ నుండి ఏం కోరుకుంటున్నాడు, బాబా మనం ఎటువంటి పనులు చేస్తే బాబా సంతోషపడతాడు, బాబా మన నుంచి ఏ స్థాయిలో అంటే ఎటువంటి స్థాయిలో ఉండాలని మన ప్రియతముడు కోరుకుంటున్నాడు అనేది మనకి 2వ పాయింట్లు మీరు బాగా కాస్త మనము అటెన్షన్ పే చేస్తే, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ బాబా చెప్పే విషయం అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు బాబా? సమస్త జీవిత అంతిమ లక్ష్యం ఏంటి? భగవంతుని తెలుసుకోవడం. మనందరికి తెలిసిన విషయమే, మనం చాలాసార్లు సహవాసంలో మాట్లాడుకున్నాము, సత్సంగాల్లో ఈ విషయం గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. కానీ భగవంతుని తెలుసుకోవాలి అనే మాట ఉన్నప్పటికీ కూడా ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. అంటే అందుకు బాబా చాలా స్పష్టంగా 2 విషయాలు చెప్పడం జరిగింది. భగవంతుని ఎలా తెలుసుకోవాలంటే వాస్తవమైన అనంతమైన కోణంలో, అంటే ఆ ఆస్పెక్ట్ లోనే చూడాలి. అంటే మనం ఇంతవరకు చేస్తుంది ఏంటి
అంటే మన కళ్ళ ముందు అవతార్ మెహర్ బాబా అంటే మన శాశ్వత ప్రీతముడు భగవంతుడు అవతార పురుషుడైనటువంటి బాబాని మనం ఎలా తెలుసుకుంటున్నాము అని మనం ప్రశ్నించుకుంటే, వాస్తవంగా చెప్పాలి అంటే, నిజంగా చెప్పాలి, ఉన్న విషయం ఉన్నట్లుగా మాట్లాడుకోవాలంటే అవాస్తవంగా పరిమితంగా అంటే పరిధి మించి లేకుండా అంటే పరిమితంగానే అంటే అవాస్తవంగా ఒక పరిమితంగానే ఆ కోణం నుంచి చూసుకుంటున్నాం తప్పించి ఇప్పుడు బాబా చెప్పిన వాస్తవంగా బాబాని చూడడం కానీ అనంతమైన కోణంలో తెలుసుకునే ప్రయత్నం అనేది జరగటం లేదు. అంటే ఇది అందరికీ వర్తించే విషయం కాదు, కొంతమందికి మాత్రం. సో అంటే బాబా చెప్పినటువంటి ఆర్డినరీ సోల్స్ అంటే నువ్వు గనుక అంటే బాబాని వాస్తవంగా అనంతంగా నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు ఒక్కసారిగా వాస్తవం అనేది నీకు అనుభవపూర్వకం కానప్పటికీ కూడా, అనంతమైనటువంటిది నీకు అనుభవపూర్వకం కానప్పటికీ కూడా కనీసం నీకు అవగాహన వస్తుంది. ఓహో, మెహర్ బాబా ఏం చెప్తున్నారు, మెహర్ బాబా మనకి ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మెహర్ బాబా మనల్ని ఎలా జీవించాలని ఎటువంటి వాస్తవాన్ని మనకి అందించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాల పట్ల మనకి అవగాహన అనేది ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ప్రతిసారి బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇతరులకు కలిగించండి అంటున్నాడు. అంటే ఇతరులకు కలిగించడానికన్నా ముందు ఇక్కడ మనం కాస్త వివేకాన్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇతరులకు కలిగించండి అంటే దానికి పర్టికులర్గా బాబా చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఇక్కడ లేకుండా తనే చెప్తున్నాడు, ఇతరుల్లో చేయండి అంటే మీలో కలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని బాబా ఏర్పరచుకున్నారు మనందరి పట్ల. పర్లేదు, నేను చెప్తే మీరు మాట వింటారు కాబట్టి మీరు ఇటువంటి ఆలోచనని మీరు కలిగించుకుంటారు అనే నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి మీరు ఎలాగోలా కలిగించుకుంటారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఇతరులకు కూడా ఇటువంటి ఆలోచనని కలిగించే ప్రయత్నం చేయండి అన్నాడు. అంటే తెలిసినా తెలియకపోయినా ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనము ఆధ్యాత్మికంగా ఏ విధంగా భగవంతుడి కోసం పని చేయాలి అనేది మనకి రెండో పాయింట్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో మనం దీన్ని డిస్కస్ చేసాం. సో నిన్న మనము ఈ ప్రాసెస్లో భాగంగా మనము ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చూడడం జరిగింది. మీరు చూస్తే నేను మాట్లాడుకున్నాం, ఎందుకంటే మనకి బాబా చెప్పినటువంటి పాయింట్ కానీ ఇది ఎగ్జాక్ట్గా భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పినటువంటి పాయింట్ మనం ఎగ్జాక్ట్గా దాన్ని రెండు కలిపి మనం చూస్తే మనకి ఆయన చెప్పినటువంటి అంటే మన బాబా అయినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన మాట అంటే, ఏ పేరును పెట్టి ఏ రూపమును ఎవరు భజించినను అది ఆ నామ రూప రహిత పరిపూర్ణ వస్తు దర్శనమునకు దారి అయినను ఆ సద్వస్తు తత్వమున తన యథార్థము తెలుసుకొని శాంతి పొంది తన్మయగా మగుటయే సత్య దర్శనము. ఇది బాబా చెప్పినటువంటి అసలైనటువంటి విషయం. అంటే పైన మీరు చూస్తే అది బాబా ఇచ్చిన స్టేట్మెంట్, కింద చూస్తే మనకి భగవాన్ ఇచ్చిన స్టేట్మెంట్. మీరు ఎగ్జాక్ట్గా మనం గనుక రెండింటిని క్లబ్ చేసుకోగలిగితే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకు అవగాహనకు వస్తుంది. సో అది మనకి బాబా చెప్పడం కూడా జరిగింది, నేను కూడా మనం డిస్కస్ చేసాం. అంటే ఈ శరీరాన్ని నేను ఈ శరీరం కాను అంటే ఇది నాది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది వాస్తవంగా మీరు ఇంకా చూడలేదు. మీ కంటికి కనిపించేటువంటి ఆ దేహం కావచ్చు, ఆ రూపం కావచ్చు, ఆ నామం అనేటివన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక అవాస్తవంగానో లేకపోతే ఒక పరిధి అనమాట, ఒక పరిమితంగానే ఉంది బాబాది కూడా. అందుకే బాబా అంటున్నాడు, మై రియల్ సెల్ఫ్ ఈజ్ ఫార్ మోర్ బ్యూటిఫుల్, ఐఎమ్ ఇన్ఫినిట్. ఇక్కడ బాబా చెప్పడం జరిగింది. ఇక్కడ అనంతమైన వాడిని. ఎటువంటి అనంతము అంటే అనంతమైన సత్యము, అనంతమైన ప్రేమని, అనంతమైన శక్తిని. అలా చివరిగా చెప్తూ నేను జీవిత శాశ్వతుడిని అని బాబా చెప్తూ ఐఎమ్ నాట్ దిస్ బాడీ అనే మాట కూడా బాబా తన అవతారాన్ని చాలించడానికి ఒక్కరోజు ముందు చెప్పినటువంటి మాట. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి మనము, బాబా ఇచ్చినటువంటి ఆ మాటకి మనకి బాబా ఇచ్చినటువంటి ఆ మాటను రెండింటిని తీసుకొని చూస్తే మనకు ఒక్క విషయం బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏం విషయం అర్థమవుతుంది అంటే, సమస్త జీవితపు అంతిమ లక్ష్యము భగవంతుడిని తన వాస్తవమైన అనంతమైన కోణంలో తెలుసుకోవాలి అనే ఆలోచన ఇతరుల్లో కలిగించండి అనే ప్రియతముడి మాటను ఒక్క మాటలో చెప్పాలి అంటే, స్థూల సూక్ష్మ మానసిక శరీరాలకు కాకుండా, ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం, స్థూల సూక్ష్మ మానసిక శరీరాలకు కాకుండా కనీసం ఒక్క ఆత్మకైనా నువ్వు ఆధ్యాత్మికంగా ఉపయోగపడడం మూలంగా పరమాత్మ అమితమైన సంతోషాన్ని అనుభవిస్తాడు.
ఇప్పుడు ఏం చేస్తున్నావు? బాబా నేను అతనికి హెల్ప్ చేస్తున్నాను బాబా అన్నావు. ఏం చేసావురా నువ్వు అక్కడ అంటే, బాబా అతనికి నేను ఆకలి తీర్చాను. ఆకలి అనేది దేనికి సంబంధించింది? ఏ శరీరానికి సంబంధించింది? ఈ స్థూల శరీరానికి సంబంధించింది. ఓకే, నువ్వు స్థూల శరీరం ఉన్నటువంటి ఆ వ్యక్తికి నువ్వు ఆకలి తీర్చినప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు ఆ వ్యక్తికి ఆకలి తీర్చేటువంటి సమయంలోనే నువ్వు మధ్యాహ్నం పూట అతనికి ప్రసాదం పెట్టావంటే, అతను మధ్యాహ్నం పూట తింటున్నప్పుడే రాత్రి ఎవరు పెడతారనే ఆలోచనలో ఉంటాడు అతను. అంటే ఏమవుతోంది, ఎక్కడో చోటక ఒక పరిమితికి మించి ఒక రకమైనటువంటి ఒక లిమిటెడ్ అయినటువంటి అతనికి నువ్వు ఉపయోగపడుతున్నావు. అంటే ఆ శరీరానికి భౌతికం మాత్రమే. ఇకపోతే సూక్ష్మం తీసుకుంటే మనకి ప్రాణం ఉండేది సూక్ష్మంలోనే. మనకు ప్రాణం కాపాడుతాం. ఒక డాక్టర్స్ ఉంటారు, ప్రాణం కాపాడతారు వాళ్ళందరూ కూడా. అంటే ఆ సూక్ష్మ శరీరాన్ని ఏం చేస్తారు, సటిల్ బాడీని ఏం చేస్తారంటే, ఈ స్థూల శరీరం బతికి ఉండడానికి సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అదొక రకమైనటువంటిది. అంటే ఈ స్థూల శరీరాన్ని నిలబెట్టడానికి ఒక రకంగా డాక్టర్స్ అనే వాళ్ళు కూడా మనకి అక్కడ వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. అది కూడా పరిమితమే. ఇకపోతే లాస్ట్కి చూసుకుంటే మానసిక శరీరము. అంటే స్థూల శరీరం అంటే ఈ భౌతిక శరీరంలో మనకు వచ్చే ప్రతి ఆలోచన అన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే మానసిక శరీరము. ఆ మానసిక శరీరంలో ఉండేటువంటి ఆ మాట ఏదైతే ఉందో, అనే అరణాయిస్ అనేది ఒక పాపప్ ఉందని పక్కకి స్క్రోల్ చేస్తే బాగుంటుంది. అనే వాయిస్ బ్రేక్ అయితే వాయిస్ రావట్లేదు. సార్ వాయిస్ కట్ అవుతుంది స్క్రీన్ వస్తుంది సార్. అన్నయ్య ఏమి వినిపిస్తాను లేదు. ఎవరికి వినిపిస్తాను లేదా ఏమి లేదా నాకు మాత్రమే వినిపిస్తాను లేదా? ఎవరికి వినిపిస్తాను లేదు. లేదు వినబడలేదు. నాకేమో సిస్టమ్కి ఏమైనా అయిందేమో అనుకుంటాను నేను. లేదు ఎవరికి వినబడ్డం. ఓకే మోస్ట్లీ అక్కడ అరే అన్నకి ఏమైనా కనెక్షన్ ఇష్యూ ఉంటుంది. అదే
జవాబ్ అక్క. జవాబ్ మీనా. జవాబా అరుణక్క జవాబా? జవాబ్ అన్నా. అప్పుడు నుండి ఫోన్ బిజీ. అరుణక్క జై బాబా. జవాబా దేవా. జై బాబా. వేర్ ఇస్ స్పీచ్? అరుణక్క ఒక 2 నిమిషాలు, ఆడ ఏదో ఇష్యూ అయింది. కాల్ గంట అయింది స్పీచ్ అక్క. జయబాబా ఎవరైనా ఒక సాంగ్ ప్రజెంట్ చేయండి. అరుణక్క 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 ఆడియో మ్యూట్ లో ఉంది. జై మేర బాబా. జై మేర బాబా. రాఘవేంద్ర సార్ ఏం ప్రాబ్లం అయిందా సార్? ఏమైంది, రాలేదా? ఇంతసేపు నో వాయిస్ అనే ఏమి వినిపించలేదన్నయ్య, ఏమి వినిపించలేదు. ఎక్కడ 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 స్టాప్ అయింది సార్? మానసిక శరీరాలకు కాకుండా కనీసం ఒక్క ఆత్మకైనా ఆధ్యాత్మికంగా ఉపయోగపడాలి. అక్కడున్నారా? సరే సరే, ఓకే, నేను కంటిన్యూ చేస్తా. షూర్. ఇప్పుడు ఇక్కడే కదా ఉన్నాను. బాబా ఒక నిమిషం, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మ్యూట్ చేసుకుంటారా, డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఓకే, రైట్. సో అందరు కనిపిస్తుందా? రైట్ రైట్, ఓకే ఓకే. మీకు లెటర్స్ కనిపిస్తుందండి అందరికి? అవును సార్, కనిపిస్తుంది సార్. గుడ్ గుడ్, ఓకే ఓకే. సో మనం ఇక్కడ ఆపాను కదా, ఇక్కడ వరకు వచ్చిందా మీకు? రైట్, ఓకే. సో కాబట్టి మనకి ఇప్పుడు బాబా చెప్పినటువంటి వాస్తవమైన అనంతమైన కోణంలో తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ బాబా చెప్పిన మాట ఏంటంటే, అంటే ఒక వ్యక్తి యొక్క స్థూల శరీరానికో, ఒక వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరానికో, లేకపోతే ఒక వ్యక్తి యొక్క మానసిక శరీరంతో కాకుండా, అంటే వీటన్ని ఈ 3 శరీరాలకి మూలమైన ఆధారమైనటువంటి కనీసం ఒక్క ఆత్మకైనా ఆధ్యాత్మికంగా ఉపయోగపడడం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. బాబా చెప్పినటువంటిది, ఇప్పుడు మనకి బాబాయ్ చెప్పినటువంటి మాటని కరెక్ట్ గా మనం డైజెస్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా బాబా మనకి ఈ మాట చెప్తాడు. అంటే ఎలా ఉపయోగపడాలి అంటే, ఇప్పుడు మనం చూస్తే ఒక్కసారి మనము
ఒక గురువు కానీ, ఒక సత్పురుషుడు కానీ, ఒక సద్గురువు కానీ ఒక సత్యాన్వేషకుడికి ఏ విధంగా సహాయం చేస్తాడు అంటే, ఎప్పుడు ఒక గురువు వచ్చి ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా బాగుపరచాలనేటువంటి ఆ ప్రాసెస్లో ఏం చేస్తాడంటే, అతని యొక్క ఫోకస్ అంతా అతని స్థూల శరీరం ఎలా ఉంటుంది, సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది, మానసిక శరీరం ఎలా ఉంటుంది అనే విషయాలు కాకుండా అతని ఆత్మని కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు బాబా చెప్పినటువంటి ఆ పాయింట్ని మనం ఇలా డైజెస్ట్ చేసుకోగలిగితే మనకి బాబా చెప్పే విషయాలు ముందు ఇంకా ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంకా బాబా ఏం చెప్తున్నారో చూద్దామండి. అందరూ వినిపిస్తుందండి? రైట్, గుడ్ అండి. ఓకే, సో బాబా కంటిన్యూ చేస్తున్నారండి. ఇప్పుడు చాలా శ్రద్ధగా ఆలకించండి. మే 15 నుండి జూన్ 14 వరకు అంటే ఈ సంవత్సరం అంటే 1943 సంవత్సరము మే 15 నుండి జూన్ 14 వరకు అనగా ఒక నెల రోజుల సమయం అనేది నా ఆధ్యాత్మిక కార్యపు చాలా ముఖ్యమైన కాలము. ఇది బాగా అబ్జర్వ్ చేయాలండి మనమంతా. చూడండి, ఏ టైంలో బాబా మనకి డివైన్ థీమ్ చార్ట్ ఇచ్చారనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ టైంలో ఇచ్చారంటే ఎగ్జాక్ట్గా 2 days ముందు బాబా ఏ నెల రోజులనైతే బాబా ఎప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఇవ్వడం అనేది నేను ఇప్పుడు జర్నీ చేయలేదు, ఇది మాత్రం బాబా చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నాకు పీరియడ్, నా స్పిరిచువల్ వర్క్ చేయడానికి నేను ఎంచుకున్నటువంటి నెల రోజుల కాలం అనేది నా యొక్క ఆధ్యాత్మిక కార్యపు చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ రోజు అది. ఈ ఇంపార్టెంట్ రోజులోనే మనకి డివైన్ థీమ్ ఎగ్జాక్ట్గా 17 అంటే రేపటితో బాబా మనకి డివైన్ థీమ్ చార్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఉండే వాళ్ళతో బాబా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఈ సమస్త ఈ నెలంతా కూడా ఈ 1 month అంతా మీరందరూ వీటిని పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పని చేస్తున్నాను, ఒక వర్క్ చేస్తున్నాను, ఒక యూనివర్సల్ స్పిరిచువల్ వర్క్ చేస్తున్నాను. సో ఆ వర్క్ లో మీ అందరి యొక్క పార్టిసిపేషన్ అనేది నాకు అవసరం. కాబట్టి సో ఆ పార్టిసిపేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఆ యొక్క వర్క్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని క్వాలిటీస్ కావాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. అటువంటి ఏ లక్షణాలు ఉండాలనేది కేవలం గురువుకే తెలుస్తుంది. కాబట్టి కొన్ని నియమాలు, కొన్ని ఆర్డర్స్ అనేది గురువు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రక్రియలో భాగంగా బాబా మరికొన్ని విషయాలు మనకి చెప్తున్నారు. సో మీరందరూ కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఎలా ఉండాలని? ఒకవేళ మీకు వివాహం అయినప్పటికీ మీరు బ్రహ్మచర్యం పాటించాలి. నెంబర్ 2, సినిమాలకు వెళ్ళకూడదు, థియేటర్లకు మరియు కచేరీలకు వెళ్ళకూడదు, పార్టీలకు వెళ్ళకూడదు, వినోదాలను మానుకోవాలి. ఇది చెప్తూ 6వ పాయింట్, ముఖ్యంగా ఒక పాయింట్ చెప్తున్నారు బాబా. ప్రతిరోజు ఉదయం సమయంలో మీరు చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే, ఓ భగవంతుడా, మనం ఫస్ట్ చూసాము, ఫస్ట్ 6 points లో ఒక హైలైట్ పాయింట్ అండి, మనం ఫస్ట్ చూసాము. సో బాబా దాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఓ భగవంతుడా, నిన్ను మరియు నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. అంటే ఇప్పుడు అన్ని చూడండి, బాబా చేసేటువంటి యూనివర్సల్ స్పిరిచువల్ వర్క్ లో కూడా అంటే ఎవరినైతే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాడో ఈ యొక్క మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీటిని పాటించాలని కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. దీని ద్వారా బాబా మనకు చెప్పినటువంటి అరిషడ్ వర్గాల్లో చెప్పినటువంటి 3టిని ఈ టైంలో కాస్త నియంత్రణలో పెట్టమంటున్నాడు బాబా. కాస్త నియంత్రణలో పెట్టండి. 1 ఏంటి? లస్ట్, 2 యాంగర్, 3 గ్రీడ్ గురించి చెప్తున్నాడు. ఫస్ట్ మనం చెప్పేశాడు బాబా, ఒకవేళ మీకు వివాహం అయినప్పటికీ కూడా ఆ లస్ట్ఫుల్ థాట్స్ అనేవి కూడా ఉండకుండా మీరు బ్రహ్మచర్యం పాటించండి. సినిమాలకి వెళ్ళకండి, ఎందుకంటే మీకు అది ఎంజాయ్ చేయాలనేటువంటి మనసులో కలుగుతుంది. సో థియేటర్లకి కచేరీలకి వెళ్ళకండి, ఎంజాయ్ చేయాలనుకోకండి. అంటే ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ జర్నీలో భాగంగా మనసు అనేది ఫస్ట్ మీకు పెద్ద అబ్స్టాకిల్గా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు కానీ, నేను చూపించే దృశ్యాలు కానీ ఇది చూడకుండా వినకుండా మీ మనసే మీకు ఒక
అవరోధంగా మారే అవకాశాలు ఉంటుంది కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను అని బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఇంకా బాబా ఏం చెప్తున్నారో చూద్దాం. సో ఇప్పుడు వచ్చామండి. సో అయిపోయింది. సో మనకి రెండో రోజు అయిపోయింది. ఇప్పుడు మనం మూడో రోజుకి వచ్చామండి. 16th May 1943 ఆదివారం రోజు. ఈ రోజు అందరూ ఉదయం 6:30 నిద్ర లేచి 7:30 టీ సేవించారు. 8 నుండి 10 గంటల వరకు అంటే 2 గంటల సమయంలో బాబా ఎన్నో ఇంటర్వ్యూలను ఇచ్చారు. సమూహం అంతా బాబా ముందు 10 గంటల సమయంలో సమావేశమయ్యారు. సో ఆ రోజు 10 గంటలకి బాబా ముందు అందరు గ్యాదర్ అయి ఉన్నారు. అప్పుడు బాబా వాళ్ళని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నారు? మీరంతా నిన్న రాత్రి హాయిగా నిద్రపోయారని అడుగుతున్నాడు. నిన్న రాత్రి అంటే 15వ తేదీ మీరందరూ హాయిగా రాత్రి పడుకున్నారా అని అడిగారు బాబా. ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ రోజు రాత్రి సో ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన పాయింట్లకు బాబా తీసుకెళ్తున్నాడు మనల్ని అందరినీ. దేనికోసం అయితే మనకి ఈ సహవాసం ఇచ్చాడు అక్కడికి వెళ్ళబోతున్నాం మనం చాలా తొందరలోనే, ఈరోజు రాత్రే. సో ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ రోజు రాత్రి అంటే 16వ తేదీ 7:30 నుండి 10:30 వరకు అంటే 3 గంటల సమయం వరకు మీరంతా మేల్కొని మరియు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అక్కడ ఉండే గ్యాదరింగ్ అందరూ ఏం చెప్పారంటే, లేదు బాబా మేము రాత్రంతా హాయిగా నిద్రపోయాము అని బాబాకి చెప్పడం జరిగింది. అప్పుడు బాబా ఇలా కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పే మాటల్ని వినండి. ఏం చెప్తున్నారంటే బాబా ఇప్పుడు వచ్చి 18వ తేదీ అంటే మే 18వ తేదీ 12 గంటల సమయం వరకు మీరందరూ మౌనం పాటించండి. అది ఎటువంటి మౌనం అంటే ఆ మౌనం అనేది 1200 రోజులకు సమానం అని చెప్పారు. అది ఎటువంటి మౌనం అంటే ఆ మౌనం అనేది 1200 రోజుల మౌనానికి సమానము. ఆ ఒక్కరోజు గనక మీరు ఉండగలిగితే అది 1200 రోజుల మౌనానికి సమానము. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ అండి, ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఇది ఎవరికి బాబా చెప్పారు అంటే ఎవరైతే 16వ తేదీ బాబా చెప్పినటువంటి ఆ చార్ట్కి సంబంధించిన వివరణని డైజెస్ట్ చేసుకున్న వాళ్ళకే. డైజెస్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా బాబా ఇచ్చేటువంటి ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పాడు బాబా. కాబట్టి మన 18th అనేది కూడా ఫస్ట్ మనం డైజెస్ట్ అవ్వాలి. ఫస్ట్ బాబా ఏదో చెప్తున్నాడో ఒక డివైన్ థీమ్ చార్ట్ గురించి వాళ్ళకి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందుకే 1200 రోజుల మౌనానికి సమానమని బాబా చెప్పడం జరిగింది. సో ఇలా ఈ మౌనం అనేది అంతర్గతంగా మరియు బాహ్యంగా 2 విధాలుగా ఉండే విధంగా పాటించండి. బాహ్య మౌనం అనేది తేలికే, కానీ అంతర్గత మౌనం అనేది కష్టతరమైనది. ఇది చెప్తూ ఇప్పుడు నేను మాట్లాడే అంతర్గత మౌనం అంటే అర్థం ఏమిటంటే మీ మనస్సుని మీరు 12 గంటల సమయం వరకు మౌనంగా ఉంచాలి. 1-2 గంటలు కాదు, 12 గంటల సమయం వరకు మౌనంగా ఉంచాలి. ఎప్పుడైతే మీరు నాలుకతో మాట్లాడినప్పుడు అది సంభాషణ. ఎప్పుడైతే మీ పెదాలు మూత పడినప్పుడు అది బాహ్య మౌనము. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా. ఇప్పుడు మనసుకు కూడా ఒక నాలుకను కలిగి ఉండి ఆ నాలుక ద్వారా అది మాట్లాడుతూ ఉంటుంది. అంటే మనసుకి కూడా నీ యొక్క నోటికే కాదు మనసుకి కూడా ఒక నాలుక ఉంటుందని చెప్తున్నాడు బాబా. మనకి ఇంతవరకు మన నోటికి మన ఈ యొక్క శిరస్సుకి మనకి నోట్లో నాలుక తెలుసు తప్పించి, కానీ బాబా ఏం చెప్తున్నారంటే ఒక మనసుకి కూడా ఒక నాలుక ఉంది. ఆ నాలుక ద్వారా అది ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. మనసు నిరంతరంగా పని చేయడం అంటే మనసు నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటుంది అని దాని అర్థం. అంటే దానికి ఉన్న నాలుకతో మాట్లాడుతూనే ఉంటుంది. అంటే ఆలోచన యొక్క తొలి సృష్టి అనేది అంతర్గతంగా సంభాషించడమే. కాబట్టి మనసు యొక్క పెదాలు మూతపడి తీరాలి తప్పించి నీ నోరు మూతపడడం వల్ల దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. గతంలో మనము ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది మన కొన్ని సహవాసులో కూడా. అంటే మౌనం అంటే ఏంటి? మాట్లాడకుండా ఉండడం కాదు.
మౌనం అంటే ఏంటి? మాట్లాడకుండా ఉండడం కాదు. సో ఇదే మాటని మనము 3 విషయాలు తెలుసుకున్నాము. 1 మాట్లాడడం, 2 మాట్లాడకుండా ఉండడము, అది నిశ్శబ్దం. మొదటిది మాట్లాడడం, రెండోది మాట్లాడకుండా ఉండడము. అంటే మాట్లాడకుండా ఉండడం అనే దానిని నిశ్శబ్దం అంటారు, అది మౌనం కాదు. నువ్వు మాట్లాడకుండా ఉన్నావు అంటే కేవలం నీ నోటిని మూసేవు తప్పించి నీ యొక్క మనసు యొక్క నాలుకని మూయగలిగావా? లేదు. అంటే కేవలం నీ నోటిని మాత్రమే మూత పెట్టావు తప్పించి నీ మనసు యొక్క నోటిని మూత పెట్టలేదు, కాబట్టి అది మౌనం కాదు, నిశ్శబ్దమే. ఇప్పుడు 3వ విషయం తీసుదాం. మాట్లాడే దానిని మాట్లాడకుండా చేయడం. అంటే మౌనం అంటే ఏంటి? మాట్లాడే దానిని, మాట్లాడించే దానిని మాట్లాడకుండా చేయడము. ఇది అంటే మనసుని నిశ్శబ్దపరచగలిగితే అది మౌనం అనేది బాబా 3వ విషయంగా. ఈ 3 దానిని ప్రియతముడు మనసు యొక్క పెదాలు అనేవి మూతపడి తీరాలి. అది యు మస్ట్ క్లోజ్ యువర్ మైండ్స్ వాయిస్ అని బాబా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇదే యొక్క మౌనం గురించి ఇంకొంచెం డెప్త్కి వెళ్తున్నారు బాబా. ఏం చెప్తున్నారో చూద్దాం. మనసుని 12 గంటల సమయం వరకు మౌనంగా ఉంచడం అనేది 12 గంటల పాటు మనసుతో ఏది ఆలోచించకుండా ఉండడమే. కానీ ఇక్కడ చూడండి బాబాకి చెప్తున్నాడు, అంటే నేను 12 గంటల సమయం వరకు మౌనం పాటించమని చెప్పినప్పటికీ కూడా మీ మనసు అనేది కనీసం 12 సెకండ్లు కూడా ఆలోచించకుండా ఉండదు. 12 గంటలు కాదు, 12 సెకండ్లు కూడా ఆలోచించకుండా ఉండదు. ఒకవేళ ఎవరైనా, ఈ మాట బాగా మనం డైజెస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ బాబా చెప్తున్నాడు, ఒక రహస్యం చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా మనసు యొక్క ఆలోచనలను ఎరుకతో కనీసం 12 సెకండ్ల పాటైనా మౌనంగా ఉంచగలిగితే అతడు చాలా గొప్ప పురోగతి కలిగిన ఆధ్యాత్మికతను సాధిస్తాడు. 12 గంటల దాకా కూడా అవసరం లేదు, 12 నిమిషాల దాకా అవసరం లేదు, కనీసం 12 సెకండ్లు, కనీసం 12 సెకండ్లు ఎరుకతో, విత్ కాన్షియస్తో, పూర్తి కాన్షియస్, నేను భగవంతుడి పాదాల వద్ద నా మనసును ఉంచాను అన్నప్పుడు ఆ 12 సెకండ్ల కాలం కూడా నీకు చుట్టూ ఉన్న ప్రపంచము, నీకు సంబంధించిన ఆలోచన అనేది పూర్తిగా రహితమై ఆ 12 సెకండ్లు భగవంతుడి పాదాల వద్ద నేను ఉన్నాను అనేటువంటి ఎరుక కలిగి గనక నువ్వు ఉండగలిగితే, నీ మనసుని అక్కడ ఉంచగలిగితే ఖచ్చితంగా వాడు సామాన్యుడు కాదు, వాడు చాలా గొప్ప పురోగతి కలిగిన ఆధ్యాత్మికతను సాధిస్తాడు. కొన్ని లేక మరింత ఎక్కువ సమయాల్లో, ఇది ఇంకో మాట చెప్తున్నాడండి, మనం సాధారణంగా మాట్లాడే మాటని కూడా నేను ముందు చెప్పినట్లుగా మనకి లైఫ్లో చాలా వరకు మనకి బాబా ఈ జర్నీలో క్లారిటీ ఇస్తాడని మనం చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ బాబా క్లారిటీ ఇస్తున్నారు. ఇక్కడ ఏం క్లారిటీ ఇస్తున్నారంటే, కొన్ని లేక మరింత ఎక్కువ సమయాల్లో మీరు బ్లాంక్ అయ్యే సందర్భాలు వస్తూ ఉంటాయి. బ్లాంక్ అంటే మొత్తం బ్లాంక్ అయిపోయింది, నాకేం అర్థం కావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనసు పని చేయకుండా ఆగిపోయింది అని అర్థం కాదు. మనం మాట్లాడుకుంటుంటాం, మైండ్ బ్లాక్ అయిపోయిందండి, మొత్తం ఏం కనిపించట్లేదు అంటాం. అది ఎప్పుడు జరిగే పని కాదు, అది నీకు మైండ్ బ్లాక్ అయినట్టు ఉంటుంది, కానీ దాని అర్థం ఏంటంటే నీ మనసు పని చేయకుండా ఆగిపోయిందని మాత్రం కాదు. మనకు అనిపిస్తుంది కొన్ని సందర్భాలు, కొన్ని షాకులు జరిగినప్పుడు, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, ఇదేమోనండి నా మనసు అసలు పనిచేయలేదు, బ్లాంక్ అయిపోయానండి అంటారు. కానీ బాబా దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నారు. దాని అర్థం వచ్చి నీ మనసు పని చేయకుండా ఆగిపోయింది అనుకుంటావేమో, అది దాని మీనింగ్ కాదు అని బాబా స్పష్టంగా చెప్తున్నారు. అది చెప్తూ మరొక రహస్యం చెప్తున్నారు చూడండి ఇక్కడ. అంటే మనస్సుని ఆలోచించకుండా ఆపడము, లేక ఒకే ఒక ఆలోచన గురించి ఆలోచిస్తూ ఒకే ఒక ఆలోచన మీద ఏకాగ్రత కలిగి ఉండడము అనే ఈ 2 ఒక్కటే. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలండి మనమంతా. బాబా చెప్పే మాటని ఇక్కడ ఏదైతే బాబా మనతో అంటున్నాడో, మనసుని ఏం చేయాలి ఫస్ట్ మనము ఆలోచించకుండా ఆపాలి అని చెప్తున్నాడు బాబా. 12 గంటలు చెప్పాడు ఇంతకు ముందు.
ఆ మనసుని ఆలోచించకుండా నువ్వు ఆపగలగాలి. లేకపోతే ఇంకొక ఆప్షన్ చెప్తున్నాడు బాబా, ఒకే ఒక ఆలోచన గురించి ఆలోచిస్తూ ఒకే ఒక ఆలోచన మీద నువ్వు ఏకాగ్రత కలిగి ఉండడం అనేది కూడా ఈ రెండు ఒకటే అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆలోచనలు వస్తూ ఉంటుందండి, నిరంతరం ఆలోచనలు వస్తున్నా కూడా మనం ఏం ట్రై చేస్తామంటే అన్ని ఆలోచనలు రాకుండా మనము ఆపాలని ప్రయత్నిస్తాం. అది జరిగే పని కాదని బాబానే అంటాడు. కానీ దానికన్నా బెటర్ ఏంటంటే ఒక వస్తువు మీద ఒకే ఒక ఆలోచన మీద గనుక నువ్వు ఏకాగ్రత కలిగి ఉన్నప్పటికీ కూడా అది మనసుని ఆలోచింప చేయడానికి కూడా ఇంకొక మార్గం అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనం సాధారణంగా ఎవరు చేయలేకపోయినా సెకండ్ చేయొచ్చు. అందుకే మనకి వెళ్ళే కొద్దీ GBMS అని మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన బాబా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇస్తాడు, ఒక వర్కౌట్ చేయమంటాడు. అంటే ఇది చేయొచ్చండి. బాబా చెప్పినటువంటి రెండో ఆప్షన్ ఏదైతే ఉందో ఒకే ఒక ఆలోచన మీద ఏకాగ్రత కలిగి ఉండడం అనేది అది రెండు ఒకటే. కాబట్టి ఇది చేసిన ఆ ఫలితం ఏదైతే ఉందో అదే ఫలితం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకు బాబా అంటున్నాడు, ఒకవేళ మనసు అనేది ఆలోచించకుండా నిలపడం సాధ్యం కాకపోతే, మనసు అనేది ఆలోచించకుండా నిలపడం నీ వల్ల కాకపోతే బెస్ట్ నివారణ ఏంటంటే ఒకే ఒక్క విషయం మీదనే పూర్తిగా ఏకాగ్రతంగా నిలిపి ప్రయత్నం చేయడమే. ఒకే ఒక విషయం ఏదైతే ఉందో బాబా చెప్పబోతారండి. ఆ ఒక్క విషయం ఏంటి అనే ప్రశ్న మనలో రావడానికన్నా ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఒకే ఒక్క విషయం ఏమిటి, దాని మీద ఏ విధంగా మనం పూర్తిగా ఏకాగ్రత సాధించాలనేది కూడా ముందు బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా బాబా ఏం చెప్తున్నారో చూద్దాము. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, సో 18వ తేదీ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 18 మే 1943వ తేదీ మీరందరూ కూడా ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు బాహ్య మౌనం పాటించండి. మీలో ప్రతి ఒక్కరు కూర్చొని మీ మధ్య 6 నుండి 7 అడుగుల దూరం పాటించండి. మీరందరూ కూడా డివైన్ థీమ్ చార్ట్ మీద ఈ రాత్రి నేను మీ అందరికి ఇచ్చే వివరణను తప్ప మరేది ఆలోచించకండి. డివైన్ థీమ్ చార్ట్ మీద ఈ రాత్రి నేను మీ అందరికి ఇచ్చే వివరణను తప్ప మరేది ఆలోచించకండి. ఇది మనకందరు చెప్తున్న మాట అండి. ఇప్పుడు ఈ సెకండ్ బాబా చెప్పే మాట. ప్రస్తుతం నేను ఇక్కడి నుంచి బాబా స్టార్ట్ చేస్తాడండి. అసలైనటువంటి మనకి సినిమా ఇక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆలోచనలను దూరంగా ఉంచడం అంటే ఇతర అనవసరమైన ఆలోచనలను వినోదపరచడం లేక ప్రోత్సహించకుండా ఉండడమే. ఇక్కడ ఒక మరో రహస్యం చెప్తున్నాడు బాబా మనకి. అంటే మనకు అనిపిస్తుంది, బాబా మనకి కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు కొన్ని అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తుంది, అది నాకు చాలా దగ్గరగా వస్తుంది, కానీ దాన్ని దూరంగా ఉంచాలని అనుకుంటున్నాను, కానీ దూరంగా వెళ్ళడం లేదే. ఇదొక సమస్య, మనందరికీ కూడా ఇదొక సమస్య, ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి. సో ఆలోచన దూరంగా ఉంచడం అంటే దానికి బాబా డెఫినేషన్ కూడా చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇతర అనవసరమైన ఆలోచనలు గుర్తుపెట్టుకో, అది నీ దగ్గరికి వస్తోందంటే నువ్వే కారణం అంటున్నాడు అండి. ఇక్కడ మనమే కారణం అంటున్నాడు బాబా. ఆలోచనలు నీ దగ్గరగా వస్తోందంటే కారణం వచ్చేసి నువ్వు అనుకుంటున్నావేమో ఇంట్లో ఉన్న మనుషులు లేకపోతే వస్తువులు పరిస్థితులు అనుకుంటున్నావు, కానీ అది కాదు. కానీ ఆ ఆలోచనలు ఏ ఆలోచనలు అయితే నువ్వు దూరంగా ఉంచాలనుకుంటున్నావో అవి నీ దగ్గరికి రావడానికి కారణం నువ్వే. అంటే నువ్వేం చేసావు, నీకు తెలియకుండా ఏం చేసావు అంటే వాటిని నువ్వు ఎంటర్టైన్ చేసావు అంటాడు బాబా. ఎంటర్టైన్ చేసావు, నువ్వే దాన్ని ఎంకరేజ్ చేసావు. అదేంటి బాబా? లేదు బాబా, నేను అలాంటి ఆలోచన లేదంటే, లేదు, నిన్న చేసావు, మొన్న చేసావు, ఈరోజు చేయలేదు, కానీ నిన్న చేసావు, పోయిన నెల చేసావు, పోయిన సంవత్సరం చేసావు. సంవత్సరం నుంచి నెల నుంచి నిన్నటి వరకు నువ్వు దానిని ఎంటర్టైన్ చేసిన వాడివి నువ్వు, ఎంకరేజ్ చేసిన వాడివి నువ్వు. నిన్నటి వరకు అంత యాక్టివ్గా ఉన్న ఆలోచనల్ని ఒక్కసారిగా ఇప్పుడు దూరం పెట్టాలంటే అది నీ వల్ల ఎలా జరుగుతుంది అంటున్నాడు బాబా. అది నీ వల్ల కాదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, ఈ మొమెంట్, ఈ సెకండ్ అర్థమైందా నీకు? దాన్ని దూరంగా పెట్టడం అంటే ఏంటంటే, ఇప్పటి నుంచి ఏ ఆలోచన, ఏ అనవసరమైన ఆలోచన వచ్చినా,
ఇప్పుడు గుర్తుపెట్టుకుందామండి. అంటే ఇప్పుడు మనకి సంబంధించినంత వరకు, ఈ క్షణంలో మనకు సంబంధించినంత వరకు మనము బాబా చెప్పే మాట తప్ప మిగతావన్నీ అనవసరమైన ఆలోచనలే. అనవసరమైన ఆలోచనలు ఏంటంటే బాబా మనతో మాట్లాడుతున్నాడు, బాబా మన ముందు కూర్చొని ఉన్నాడు, బాబా మనల్ని చెయ్యి పట్టి ఇక్కడ కూర్చోరా, ఇక్కడ నువ్వు ఇక్కడ కన్వీనియంట్ గా ఉంటుందా, గోడకు ఆనుకో, ఎలాగని నువ్వు కాళ్ళు చాపుకో, ఏం పర్వాలేదు, నేనేం అనుకోను, నీకు నాకు నిజంగా ఏం తేడా లేదు, నువ్వు బాగా కొంచెం కంఫర్టబుల్ గా ఉండు అనే విధంగా బాబా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా బాబాతో మనం గడుపుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సెకండ్, ఈ క్షణం నుంచి కూడా మనకి ఏది ఇంపార్టెంట్, ఏది అవసరమైన ఆలోచనలు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇవి అత్యవసరమైన ఆలోచనలు ఏదైనా ఉంది అంటే అది భగవంతుడు మనతో మాట్లాడడమే. అది మామూలు అవసరం కాదు, అత్యవసరము. అటువంటి అత్యవసరమైనటువంటి ఆలోచనలు ఏదైతే భగవంతుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడో అది తప్ప మిగతావన్నీ అనవసరమైన ఆలోచనలే అనేది మనము ఒక కంక్లూషన్కి రావాలి. సో ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. కాబట్టి మనము ఈ జర్నీ చేస్తున్నప్పుడు మీరు లేకపోతే ఇప్పుడు మనందరూ కలిసి ఒక సత్సంగం మాట్లాడుకుంటున్నాం, ఇది అయిపోయిన తర్వాత మీరు ఏకాంతంగా ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు దగ్గర అవుతాయండి, ఖచ్చితంగా దగ్గర అవుతాయి. ఇప్పుడు మరీ దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనము మనసు గురించి, మనసు యొక్క ఆ మూలాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మనసు ఇంతకు ముందు కన్నా ఎక్కువగా పనిచేస్తుంది మన జీవితాల్లో. ఇంపార్టెంట్. బాబా ఒక జాగ్రత్తగా చెప్పాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్త, నా దగ్గరికి రానంత వరకు మనసు మామూలుగా ఉంటుంది, నా దగ్గరికి వచ్చావు కాబట్టి మనసు దాని యొక్క స్వరూపం అనేది ఇంకా దాని తీవ్రంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. కాబట్టి ఆ మనసు అనేది ఇప్పుడు మనం జర్నీ చేసే టైంలో, భగవంతుడి యొక్క మాటలు వినే టైంలో మనకి అసలు ఊహించనంత కూడా అనవసరమైన ఆలోచనలు దగ్గర అవుతాయి. అనవసరమైన ఆలోచనలు దగ్గర అవుతున్నాయి అంటే మళ్ళీ రిపీట్ చేశాడు బాబా, అలాంటి అనవసరమైన ఆలోచనలు నీ దగ్గరకు వస్తున్నాయి అంటే కారణము మళ్ళీ బాబా రిపీట్ చేస్తున్నారు, ఎవరో ప్రపంచమో లోకమో మనుషులో కాదు, నువ్వే ఒక టైంలో అటువంటి అనవసరమైన ఆలోచనలను ఎంటర్టైన్ చేశావు, వినోదపరిచావు. అది ఆడమంటే ఆడావు, నువ్వు డాన్స్ వేయమంటే డాన్స్ వేసావు, ఏడవమంటే ఏడ్చావు, నవ్వమంటే నవ్వావు, బతుకు అంటే బతికావు, చావరా అంటే చచ్చావు. అంటే అన్ని జన్మలుగా దానిని ఎంటర్టైన్ చేస్తూ దానిని నువ్వు అలా ఎంకరేజ్ చేశావు. కాబట్టి ఇప్పటి నుంచి నేను మాట్లాడడం మొదలు పెట్టాను, నేను మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఎటువంటి ఆలోచన అయినప్పటికీ కూడా వెనకడుగు వేయాల్సిందే. ఎందుకంటే నేను అవతార పురుషుణ్ణి, నేను ఉన్నతోన్నతుడిని, నేను భగవంతుడిని. కాబట్టి నా ముందు ఏదైనా కూడా తగ్గాల్సిందే. కాబట్టి నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నాకున్న లక్షణాలు అనేవి కూడా నీకు కూడా అబ్బేలా చేస్తాను. కాబట్టి నువ్వు అధైర్యపడద్దు. బాబా ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదని బాధపడద్దు. నా జీవితం ఎందుకు ఇలా తయారైపోతుంది బాబా నాకు అర్థం కాలేదంటే నువ్వు దాని గురించి దిగులు చెందొద్దు. నేనున్నాను, నీతో పాటు నేను ఉన్నాను, నేను నీ కోసం ఉంటాను, నీతోనే ఉంటాను, నీ వల్లే ఉంటాను. కాబట్టి ఇది ఇంపార్టెంట్. బాబా చెప్పినటువంటి ఒక గొప్ప రహస్యం ఇదండి. సో కాబట్టి ఆలోచనలు దూరంగా ఉంచడం అంటే ఇతర అనవసరమైన ఆలోచనలను వినోదపరచడము లేదా ప్రోత్సహించకుండా ఉండాలి. ఇప్పటి నుంచి మనం అది నేర్చుకోవాలి. ఏదైనా దగ్గర అవుతుంటే ఓహో నేనే దీన్ని ఎంటర్టైన్ చేశాను, దేన్ని ఎంకరేజ్ చేశాను కాబట్టి అర్థమైంది, ఇక మీదట నేను దానిని ఎంటర్టైన్ చేయను, అది ఆడమన్నప్పుడు నేను ఆడను, అది దానికి కాబట్టి నేను ఎంకరేజ్ చేయకుండా ఉండండి అని మనకి బాబా ప్రత్యక్షంగా డైరెక్ట్గా చెప్తున్నారు. ఇక్కడ మనకి బాబా మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇంపార్టెంట్. కాబట్టి మనం కంటిన్యూ చేస్తున్నాము. సో మీ జీవితమునకు అపాయమైన వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు మీరు ఒక ప్రత్యేకమైన డ్యూటీలో ఉన్నారు అని ఊహించుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్తున్నాడు బాబా. ఎగ్జాంపుల్ చూడండి, మీ జీవితమునకు అపాయమైన వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు మీరు ప్రత్యేకమైన డ్యూటీలో ఉన్నారు. అంటే
ఏది మనకి అపాయమైనటువంటిది ఏంటి, మనకి డేంజర్ ఏంటి మన జీవితంలో అంటే ఇలాంటి అనవసరమైన ఆలోచనలే. మనకి ఒక మనుషులు మనకి హాని చెయ్యరు, లేకపోతే ఏదేదో మనకి శకునాలు మనకి హాని చేయదు, లోకం హాని చేయదు, ప్రపంచం హాని చేయదు. నీకంటూ హాని చేసేది, నిన్ను అపాయంలో ముంచేది నీ యొక్క అనవసరమైన ఆలోచనలే. కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితమునకు అపాయమైన వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు మీరు ప్రత్యేకమైన డ్యూటీలు, అంటే మనకి మనమే ఒక సెక్యూరిటీ గార్డ్ లో ఊహించుకోమంటాడు బాబా. ఒక ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డు నిలబడి ఉన్నాడు అనుకోండి, గన్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దూరంగా ఉన్న దొంగ చూసి పారిపోతాడు. అయ్యో వీడు సెక్యూరిటీ ఉన్నాడు, వాడి చేతిలో గన్ను ఉందనేసి వాడు వెళ్ళిపోతాడు. అదే విధంగా మనం కూడా ఈ గన్ అంటే ఈ గార్డు లాగా ఉండగలిగితే మనకి మనమే గార్డు. ఆ డ్యూటీలో ఉన్నప్పుడు అప్పుడేం జరుగుతుందంటే బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ గార్డ్ అంటే మిమ్మల్ని చంపడానికి నిశ్చయించుకున్న ఘోరమైన శత్రువుల నుండి, ఇక్కడ చూడండి ఎలా గార్డ్ అంటే మనల్ని చంపాలని చూస్తుందంట అవి ఆ శత్రువులు, ఏది ఆలోచనలు. ఘోరమైన శత్రువుల నుండి అనుకోని మరియు హఠాత్తుగా దాడి చేసే వాటిని వీక్షిస్తూ ఉండడం. ఇక్కడ ఫైటింగ్ ఏం లేదండి. ఇక్కడ శత్రువు అంటే బాబా ఫైట్ చేయమని చెప్పలే, నువ్వు మేల్కొని ఎటువంటి ఆలోచనలు వస్తుందో వీక్షిస్తూ ఉండు, చూస్తూ ఉండు, గమనిస్తూ ఉండు. ఎందుకంటే ఒక ఏటీఎం సెంటర్ బయట ఒక సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయాడంటే దొంగతనం జరిగే అవకాశాలు ఉంటుంది. కానీ అదే ఏటీఎం సెంటర్ ముందు బాగా డ్యూటీలో ఒక బాగా అలర్ట్ గా ఉన్నాడు అనుకోండి, ఏ దొంగ రాడు. అయ్యో అతను మేల్కో ఉన్నాడు, మనము దొంగతనం చేయలేము అనే ఏ విధంగా అతను వెనకడుగు వేస్తాడు ఆ దొంగలు. ఇక్కడ ఘోరమైన శత్రువులు అయినటువంటి మన ఆలోచనలు కూడా వీక్షిస్తూ ఉన్నప్పుడు అది మన మీద దాడి చేయడం కానీ లేకపోతే మనల్ని అపాయకరం చేయడం అనేది చెయ్యదు. కాబట్టి ఆ సమయంలో మీ మనసులో జరిగే పునరుత్పత్తి మీదనే మీ దృష్టి ఉండాలి. అంటే మీ మనసులో జరుగుతూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటుంది. ఈ ఒక ఆలోచన పోయాక మరో ఆలోచన వస్తుంది, ఆలోచన పోయి ఇంకొక ఆలోచన వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పునరుత్పత్తి అనేది ఏంటంటే పూర్తిగా 90% వరకు అనవసరమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. కానీ అందుకే బాబా అన్నాడు దాని మీద దృష్టి పెట్టండి. ఓహో నా మనస్సులో ఇలాంటి ఆలోచన పోయిన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఓహో ఈ ఆలోచన పోయింది ఇంకో ఆలోచన వస్తుంది. దాని మీద దృష్టి పెట్టగలిగితే మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లు అవుతారు అని బాబా చెప్పడం జరిగింది. సో బాబా ఏం చెప్తున్నారంటే వీటి గురించి మరింతగా ఈ రోజు రాత్రి నేను మీకు వివరిస్తాను అని చెప్తూ బాబా కంటిన్యూ చేస్తున్నారండి. ఇంకా ఒకవేళ ఈ ప్రక్రియ సమయంలో వేరే ఆలోచనలు, ఇక్కడ చూడండి బాబా చెప్పేశాడు శత్రువులు అంటే ఎవరో కాదు, వేరే ఆలోచనలు. మనం చెప్పుకున్నాము బాబా చెప్పే మాటల్ని ఆలోచించే ఆలోచన తప్ప మిగతావన్నీ మనకి వేరే ఆలోచనలే. ఒక రకంగా అవన్నీ శత్రువులే. మనకి శత్రువులు జోక్యం వంటివి వచ్చినప్పుడు మీరు ఓ గార్డుగా ఉంటూ వాటిని చూస్తూ ఉండాలి. ఈ 12 గంటల సమయం అనేది సాధారణ ధ్యానం కాదు. ఈ కండిషన్లకి లోబడి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మీరే ఊహించుకోండి. మిమ్మల్ని మీరు ఇలా ఊహించుకోండి. కాబట్టి మే 18, 1943 తేదీ బాహ్య మౌనం అనేది ఉదయం 7 నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది ఉదయం. అంటే ఆ తర్వాత అంతర్గత మౌనం చేయండి. ఆ తర్వాత ఈ కొంచెం కష్టతరమైనటువంటి ఆ ఇన్నర్ సైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని చేసే ప్రయత్నం చేయండి. సో బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా సో ఇలాంటి మీరు సైలెన్స్ లో ఉన్నప్పుడు మీకు నిశ్శబ్దమైన ప్రదేశం అనేది మీరే ఎంచుకొని మీరే సాలిట్యూడ్ లో ఉండమని బాబా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ చెప్తున్నారు బాబా, ఇంపార్టెంట్. కానీ ఈ మౌనం బాబా చెబుతున్నటువంటి మౌనం బాబా ఏ సైలెన్స్ అయితే అబ్జర్వ్ చేయమని చెప్పాడో అది యోగుల అంతర్గత మౌనం వంటిది కాదు, లేక మీకోసం అంతకంటే కాదు. ఈ మౌనం అనేది యోగులు చేసేదో పెద్ద పెద్ద సాధువులు చేసే దాంతో పోల్చుకోకండి, అలాంటిది కాదు ఇది. ప్లస్ మీకోసం కూడా కాదు, ఇది నా కార్యం కోసం.
నా కోసం మీరుండాలి, నా కోసం మాత్రమే ఈ మౌనాన్ని పాటించాలి తప్పించి ఇది మీకోసం కాదు అని స్పష్టంగా బాబా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ప్రకృతి పిలుపులకు వగైరా వాటికి మీరు కదిలి వెళ్ళొచ్చు, మీరు బాత్రూమ్లు ఎలాంటి వగైరా ఉంటే దానికి మీరు కదిలి వెళ్ళొచ్చు. కానీ మీరు ఏకాగ్ర చిత్తంతో చేస్తున్న ఆ ఒకే ఒక్క మధ్యమ ఆలోచన మాత్రం నిరంతరం కొనసాగుతూ ఉండాలి. అంటే మీరు బాత్రూమ్కి వెళ్ళినా, తింటున్నా, ఏం చేస్తున్నా కూడా బాబా చెప్పినటువంటి చెప్పాడు, ఒక్క పాయింట్ మీదనే, ఒకే ఒక్క దాని మీదనే ఏకాగ్ర చిత్తంతో ఒకే ఆలోచనలోనే ఉండండి. దాన్ని మాత్రం మీరు బ్రేక్ చేసుకోకండి, దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే ఉండండి, నిరంతరంగా కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి సాధారణ బాహ్య మౌనంలో కూర్చోవలసిన అవసరం లేదు, కానీ అంతర్గత మౌనమునకు ప్రత్యేకంగా అవసరము అని చెప్తూ బాబా అండ్ ఫైనల్గా బాబా ఒక విషయం చెప్పి కంక్లూడ్ చేస్తున్నారు. ఈ టైంలో మనం కంక్లూడ్ చేద్దాము ఈ మాట చెప్పి. సో ఈ సమస్త అసాధారణ ప్రపంచం అనేది, అస్తిత్వం అనేది మీ మనసు వలననే ఏర్పడింది. ఇక్కడ చూడండి బాబా మనకి ఇప్పుడు మన ప్రపంచం గురించి చెప్తున్నారండి బాబా. ఇప్పుడు చూడండి చెప్పల ఈ సమస్త అసాధారణ ప్రపంచం యొక్క అస్తిత్వం అనేది మీ మనసు వలనే ఏర్పడింది. ఇది సాధారణమైంది కాదు, ఇది కేవలము ఏదైతే ఈ ప్రపంచం మనం ఏదైతే చూస్తున్నామో, ఇప్పుడు ఏదైతే ఏ ప్రపంచంలో మనం చూస్తున్నామో, దేన్నైతే అనుభవిస్తున్నామో, దేన్నైతే మనం దక్కించుకోవాలనుకుంటున్నామో, ఇదంతా పూర్తిగా ఎవరి వల్ల సాధ్యపడిందంటే కేవలం మీ మనసు వల్లే ఏర్పడింది. సో మీ మనసు చేస్తున్నది కాబట్టి ఇవన్నీ అస్తిత్వం కలిగి ఉన్నది. ఒక్కసారి మనసు పని చేయడం ఆగిపోతే అసాధారణమైన ప్రపంచం కూడా నిలిచిపోతుంది. ఈ మనసు పని చేయడం ఆగిపోతే ఈ అసాధారణమైనటువంటి ఇది కూడా అంటే ఈ ప్రపంచం కూడా నిలిచిపోతుంది. కాబట్టి మీరు 18వ తేదీన ఈ యుద్ధమున విజయం సాధించాలి. బాబా యుద్ధం అని పదం వాడాడు చూడండి ఇక్కడ. యుద్ధం అంటే అసలైనటువంటి యుద్ధం. ఆ రోజు అంటే యుద్ధం ఎవరితో అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి, మన ఆలోచనలతో, మన అనవసరమైన ఆలోచనల్లో అనేటువంటి యుద్ధంలో మనం విజయం సాధించాలి. సో ఇటువంటి సందర్భం మళ్ళీ రాదు. కాబట్టి వీటిని పాటించడంలో మీలో ఎవరు సంసిద్ధులై ఉంటారో చూద్దాం అని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా రిపీట్ చేస్తూ, ఈ కార్యం అనేది గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఒకవేళ మీరు ఈ ఒక్క రోజు గనుక మీ హృదయాంతరాలలో నుండి నిజాయితీగా కార్యం చేయగలిగితే అది ఓ సత్పురుషుడి చేత నిర్వర్తించబడే 50 ఏళ్ల తపస్సు మరియు ఉపవాసమునకు సమానం అన్నాడు. చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అవతార పురుషుడు ఇక్కడ. మనకి చూడండి ఇది ఎలాంటి అవకాశం ఇచ్చాడో చూడండి మనందరికీ కూడా. ఒకవేళ ఈ ఒక్క రోజు అంటే బాబా ఏదైతే చెప్తున్నాడో అది గనుక మనం ఒకే ఒక్క రోజు, ఒక సంవత్సరం కూడా అడగలేదని, ఒక నెల అడగలేదు, ఒకే ఒక రోజు ఏమంటున్నా అంటే, ఒకవేళ బాబా ఏదైతే ఇప్పుడు చెప్తున్నాడో, ఏదైతే శ్రద్ధగా వినండ్రా అని చెప్తున్నాడో, ఒక్కరోజు చాలు. ఈ ఒక్కరోజు మీ హృదయాంతరాలలో నుండి నిజాయితీగా కార్యం చేయగలిగితే అది దేనికి సమానం అని చెప్తున్నాడు. ఒక సత్పురుషుడు కనుక 50 ఏళ్ల పాటు తపస్సు ఉపవాసం చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది మీకు ఒక్క రోజులు ఇస్తా అంటున్నాడు. ఒకే ఒక్క రోజులు. అది ఎవరితో? సెయింట్ అండి. సత్పురుషుడు అంటే 5-6 భూమికలో ఉండేవారండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెయింట్ బాబా వాడింది 5-6 భూమికలో ఉండే వాళ్ళు చేసేటువంటి తపస్సు లేకపోతే ఉపవాసం ఏదైతే ఉందో దానికి సమానం అని బాబా చెప్తున్నాడు. ఎందుకంటే సాక్షాత్తు యుగావతారుడే మిమ్మల్ని లోకం కోసం తన కార్యంలో పాల్గొనమని కోరుకుంటున్నాడు. సో మనల్ని ఇలా కోరుకునేది ఏదో సామాన్యుడు కాదు, సాక్షాత్తు యుగావతారుడైనటువంటి అవతార్ మెహర్ బాబా మనల్నందరినీ కూడా లోకం కోసం, మీకోసం కాదు, లోకం కోసం తన కార్యంలో పాల్గొనమని కోరుకుంటున్నాడు. ఇది ఇప్పుడు కార్యపు పరాకాష్ట అతడు మీకోసం చేస్తున్నది.
కాబట్టి నేను కోరుకుంటున్నది ఏమిటంటే మీరు చేసే ఈ కార్యం ప్రేమతో నిర్వర్తించండి, కానీ భయంతో వలన కాదు. కాబట్టి బాబా ఏదైతే ఇప్పుడు మనకి చెప్తున్నాడో, ఏ పనులైతే చెప్తున్నాడో, ఏదైతే శ్రద్ధగా ఆలకించమని చెప్తున్నాడో, అయ్యో నేను బాబా చెప్పే విషయాలు శ్రద్ధగా ఆలకించలేనేమో, ఒకవేళ శ్రద్ధగా ఆలకించకపోతే నేను ఫెయిల్యూర్ అయిపోతానే భయంతో మీరు అలా చేయకండి, కానీ ప్రేమతో నిర్వర్తించండి. ఒకవేళ మీరు ఈ కార్యమును అంత సాక్షిగా చేయగలిగితే అక్కడ వైఫల్యం అనేది ఉండదు. ఈ లైన్ ఇంపార్టెంట్ అండి మనందరికి జీవితంలో, మన గుండెలో దాచుకోవాల్సిన మాట ఇది. ఒకవేళ మనం ఏ పనైనప్పటికీ కూడా అంత సాక్షిగా చేయగలిగితే అక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ మీ చేత చేయించేది నేనే, మరియు నాకు నేనుగా బాధ్యత స్వీకరించింది నేనే. కాబట్టి అక్కడ చేస్తున్నది నువ్వు కాదు. ఎప్పుడైతే అంత సాక్షిగా నువ్వు చేయడం మొదలు పెట్టావో నీ అంతరంగాల్లో ఉండేది నేనే, కాబట్టి నేనే చేస్తాను. కాబట్టి నా కార్యంలో ఫెయిల్యూర్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు దాంట్లో సక్సెస్ అయ్యేలా నేను చేస్తాను. ఎందుకంటే ఇది చేయించేది నేను, నాకు నేను బాధ్యత స్వీకరించింది ఎవరు అంటే అది కూడా నేనే అని బాబా చెప్తున్నారు. సో అండ్ ఫైనల్గా ఈరోజు చెప్పే ఫైనల్ స్టేట్మెంట్ బాబా ఇచ్చామో అని చూద్దాం ఈరోజు. సో రేపటి ఫలితంతో ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ మీకు మీరుగా మీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తే అది చాలా శ్రమతో కూడిన ప్రక్రియ. ఇక్కడ కనుక మీ బుద్ధి కానీ మీ బుర్ర వాడితే, అంటే మీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తే, అంటే బాబాకి అనుగుణంగా కాదు, నీ ఆలోచనలకి అనుగుణంగా చేస్తే అది ఖచ్చితంగా చాలా శ్రమతో కూడిన పని. అంటే మనకి ఏదైనా పని చేస్తున్నప్పుడు అబ్బా చాలా టైర్డ్ అయిపోతున్నానండి, బాగా పూర్తిగా టైర్డ్ అయిపోతున్నానంటే బాబా చెప్పినటువంటి స్టేట్మెంట్ అండి ఇది. ఎవరైనా టైర్డ్ అయిపోయాను, ఒక గంట చేస్తే టైర్డ్ అయిపోయాను, ఒక అరగంట చేస్తే టైర్డ్ అయిపోయానంటే లోపల నేను చేస్తున్నాను అనే మనసు అనేది ఆ దేహాన్ని అలసిపోయేలా చేస్తుంది అంటాడు బాబా. అలా కాకుండా బాబా నా చేత చేయించుకుంటున్నారు, చేసేదంతా బాబా అనేది మీరు అంత సాక్షిగా గనుక నిజంగా అంత హానెస్ట్గా ఉండగలిగితే మీరు ఒక 365 రోజులు పని చేసినా కూడా మీకు అలసట అనేది రాదు. నేను గ్యారెంటీ ఇస్తున్నా అంటాడు బాబా. ఒక సంవత్సరం పాటు, ఒక 365 రోజుల పాటు ఇవన్నీ బాబానే చేస్తున్నాడు, బాబాకి అనుగుణంగా నా జీవితం నడుస్తుంది అనేటువంటి ఒకే ఒక ఆలోచన గనుక మనం జీర్ణించుకోగలిగితే, ఈ జన్మలో జీర్ణించుకోగలిగితే, మనం ఎంతకాలం పని చేసినా కూడా మనకి మన దేహానికి అలసట అనేది రాదు. ఎందుకు అలసట వస్తుందంటే నీ ఆలోచనలకి అనుగుణంగా నువ్వు పని చేస్తే ఇది చాలా శ్రమతో కూడిన ప్రక్రియ అని బాబా ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మీ మనసుల్లో ఈ ఆలోచనల్ని ప్రబలంగా ఉంచండి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసారు కదా మన గన్ పాయింట్ ఇంకోటి వచ్చింది, ఇక్కడే వచ్చింది బాబా చెప్పిన పాయింట్. కాబట్టి ఈ కార్యమును నేను బాబా కోసం చేస్తున్నాను, ఇది నా వ్యక్తిగత పురోగతి కోసం కాదు అనేటువంటి స్టేట్మెంట్తో మనం ఈరోజు కంక్లూడ్ చేద్దామండి. మిగతా విషయాలు మనం రేపటి నుంచి కంటిన్యూ చేద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. గోపి గారు ఏం క్లోజ్ ప్రోగ్రామ్ లేదండి, ఉంది. మరి ఇప్పుడు నువ్వు చెప్పింది క్లోజ్ అని చెప్పినట్టు ఇప్పటికి మాత్రమే. ఇప్పటికంటే ఎప్పటికి క్లోజ్ అని అడిగింది. ఇప్పుడు 8:30 నుంచి మరి కంటిన్యూ ఉంది కదా, ఇప్పుడు 9:30 వరకు ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొంచెము, అంటే కొంతమంది మన సెషన్స్ ప్రకారము కొంతమంది పాట ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు కదా, అందుకే కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఏం లేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే. సో మీనాక్షి, అరుణ ఉన్నారా లైన్ లో? జై మెహర్ బాబా.
అరుణ, మీనాక్షి, ఓకే ఓకే సరే సార్. ఓకే, సో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక సాంగ్ ప్రజెంట్ చేస్తారు. ఓకే సార్. మీరు మీరు మైక్ మ్యూట్ లో పెట్టేసారు. మీరు జస్ట్ మీరు మామ మీరు మైక్ మ్యూట్ లో ఉంది, కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. మీ వాయిస్ వినిపించట్లేదు మాకు. అక్కడ ఆడ మైక్ ఉంటుంది, మీకు మైక్ సింబల్ స్పీకర్ లాగా ఒక సింబల్ ఉంటుంది. ఇప్పుడు ఉంటుందా? ఎస్ ఎస్, గుడ్ గుడ్. జై మహేష్. ప్లీజ్ క్యారీ ఆన్. ఉంటుందా? వస్తుంది. ఓకే ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అతని హాయిగుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మేరు బాబా, అంత అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మేరు బాబా, నీనా వేధలు రానేలా, నానా రూపాల సేవేలా, నీనా వేధలు రానేలా, నానా రూపాల సేవేలా, మతమంటూ వ్రతమంటూ, మతమంటూ వ్రతమంటూ మాయకులోనే మ్రగ్గుటయేలా, మతమంటూ వ్రతమంటూ మాయకులోనే మ్రగ్గుటయేలా, అంత అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మేరు బాబా, పూజా ద్రవ్యాల బాధేలా, తాజా కుసుమాలు వేలా, పూజా ద్రవ్యాల బాధేలా, తాజా కుసుమాలు వేలా, వేదాలు శాస్త్రాలు, వేదాలు శాస్త్రాలు నియమ నిష్టల పాటులేలా, అంత అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మేరు బాబా, బాబా బాబా మేరనుచు, బాబా నామామృతం గ్రోలుచు, బాబా బాబా మేరనుచు, బాబా నామామృతం గ్రోలుచు, స్మరించి సేవించి, స్మరించి సేవించి ప్రేమను పొంది తరించుదాము. బాబా అంత అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మేరు బాబా. అవతార్ మెహర్ బాబా కి
जय। అవతార్ మెహర్ బాబా की జై. ఓకే మీనాక్షి. हाँ नहीं जय बाबा. ఎస్ ఎస్ ఓకే ఒక సాంగ్. ओके. अवतार मेहर बाबा की जय. జై జై మెహర్ బాబా. अंतटा नीवे అందరిలో నీవే అంతట నీవే అందరిలో నీవే సర్వము నీవేనయా బాబా ఏమని నిన్ను పొగడను అంతట నీవే అందరిలో నీవే సర్వము నీవేనయా బాబా ఏమని నిన్ను పొగడను బాబా ఏమని నిన్ను పొగడను కరుణామయమో ఆమోముగని తన్మయముందెను నా మనసు కరుణామయమో ఆమోముగని తన్మయముందెను నా మనసు ఆరగు రాముడు ఆగన శ్యాముడు ఆరగు రాముడు ఆగన శ్యాముడు నీలోనే మాకు కనిపించునయా ఆరగు రాముడు ఆగన శ్యాముడు నీలోనే మాకు కనిపించునయా అంతట నీవే అందరిలో నీవే సర్వము నీవేనయా బాబా ఏమని నిన్ను పొగడను బాబా ఏమని నిన్ను పొగడను నీ సంకీర్తనం నీ సంగమము మా జీవనమే మార్చునయా నీ సంకీర్తనం నీ సంగమమే మా జీవనమే మార్చునయా ఆనందానికి అవధులు లేనివి ఆనందానికి అవధులు లేనివి కష్ట సుఖాలను మరిపించేవి ఆనందానికి అవధులు లేనివి కష్ట సుఖాలను మరిపించేవి అంతట నీవే అందరిలో నీవే సర్వము నీవేనయా బాబా ఏమని నిన్ను పొగడను అంతట నీవే అందరిలో నీవే సర్వము నీవేనయా బాబా ఏమని నిన్ను పొగడను బాబా ఏమని నిన్ను పొగడను అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. అరుణ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్లో పెట్టున్నారు అరుణ. ఆ మైక్ ఉంటుంది దాన్ని అన్మ్యూట్ చేసుకోండి. రైట్ రైట్ ఓకే ఓకే. ఇంకా చేసుకోలేదు, మీరు అన్మ్యూట్ చేసుకోలేదు, మీ వాయిస్ వినిపించట్లేదు. రెడీ అన్నయ్య. ఎస్ ఎస్ ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. మెహరాబాద్ నివాసా ఓ మెహరు దేవా కరుణించి మమ్ము కాపాడరావా మెహరాబాద్ నివాసా ఓ మెహరు దేవా కరుణించి మమ్ము కాపాడరావా కరుణించి మమ్ము
కాపాడరావా మెహరాబాదు నివాస ఓ మెహరు దేవా మాదు గుండెలో గుచ్చి నీకు దండలు వేసెదము మాదు గుండెలో గుచ్చి నీకు దండలు వేసెదము మా జీవితం ఎల్లా నీకు హారతి చేసెదము మా జీవితం ఎల్లా నీకు హారతి చేసెదము నీ సేవయే నీ సేవయే మాకు రక్షరా నీ సేవయే మాకు రక్షరా మెహరు మెహరు జై జై బాబా మెహరు మెహరు జై మెహరు మెహరు జై జై బాబా మెహరు మెహరు జై మెహరాబాదు నివాస ఓ మెహరు దేవా కరుణించి మమ్ము కాపాడరావా కరుణించి మమ్ము కాపాడరావా మెహరాబాది నివాస ఓ మెహరు దేవా లో